వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి పంచాయతీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి చేరింది. ఇక కడియంపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు మంత్రి కొండా సురేఖ. మహిళా మంత్రిని టార్గెట్ చేస్తూ జిల్లా రాజకీయాల్లో తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కడియంపై ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశారు కొండా సురేఖ. ఇక వరంగల్ జిల్లా నేతల పంచాయతీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, గడిచిన 2.5 ఏళ్లుగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లో అయితే ఇంటర్నల్ వార్ ఎప్పుడు కూడా తారాస్థాయికి చేరుకుంటుంది. ఒకవైపు పారాచూట్ లీడర్స్ వర్సెస్ సీనియర్ లీడర్స్ కావచ్చు, మరోపక్క ఇంటర్నల్ వార్స్ కావచ్చు. ఆ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్ ను కలిశారు మంత్రి కొండా సురేఖ. కడియంపై ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఈరోజు ఉదయం పీసీసీ అధ్యక్షుడు మహేష్ మంత్రి కొండా సురేఖ కలిశారు. ఆయన ఇవాళ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో దేశంగాన్పూర్ నియోజకవర్గం సంబంధించినటువంటి టెంపుల్స్ ఇష్యూపై ఆయన కమిషనర్ తో కలిసి రివ్యూ చేశారు. అయితే మంత్రికి సంబంధం లేకుండా, మంత్రి నోటీసులు లేకుండా ఆ ఎమ్మెల్యే అక్కడ రివ్యూ చేయడం ఏంటనేది మా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం ఫిర్యాదు చేశారు. అయితే పార్టీ పరంగా కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు. అయితే రివ్యూకి సంబంధించి ఆయన స్టేషన్ గన్పూర్ లో మీడియాకు మాట్లాడారు. అయితే నేను ఎలాంటి రివ్యూ చేయలేదు, ఇలా కాంట్రవర్సీ క్రియేట్ చేసి వాళ్ళు కాంట్రవర్సీ క్రియేట్ చేసి జనంలో ఉండేందుకు అంటే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడారు. దీంతో కొండా సురేఖ వర్గం కావచ్చు, కొండా సురేఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనపై మొదటి నుంచి కడియం శ్రీహరికి కొండా ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవల పెద్ద ఎత్తున విభేదాలకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ వెళ్ళాయి. క్రమశిక్షణ సంఘం సైతం విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. మధ్యలో కొంత సమన్వయంతో వ్యవహరించినప్పటికీ తిరిగి కడియం శ్రీహరి ఏదైతే దేవాదాయ శాఖలో రివ్యూ చేయడం పట్ల మళ్లీ వివాదం మొదటికి వచ్చింది. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతా ఉంది. నిన్న కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆమె పీసీసీ ఫిర్యాదు చేసింది. దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి కలిసిన సందర్భంలో కూడా కడియం శ్రీహరి వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఆమె అయితే కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తామని. మొత్తానికైతే కడియం అటు పార్టీలోను ఇటు తన శాఖలో ఆయన దూరం తెలుసుకోవడానికి సంబంధించిన అయితే ఇది ఆగ్రహంతో ఉన్నారు. మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పుడు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి విభేదాలు అయితే మరి కొంతమంది నేతలు సైతం కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో మాట్లాడేందుకైతే సిద్ధమవుతున్నట్లుగా మనకైతే సమాచారం అంటాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.